ఎస్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గఫూర్ గారు, ముందుగా అంటే గత ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో, అంటే కేంద్ర ప్రభుత్వంతో సెకీతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని దాదాపు 25 ఏళ్ల పాటు సోలార్ విద్యుత్తును అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అంటే కేవలం ₹2.75 మాత్రమే కొనుగోలు చేసి ఒక యూనిట్ని, ఆ విధంగా రాష్ట్రానికి మేము లబ్ధి చేకూర్చామని గత ప్రభుత్వం చెప్తుంటే, లేదు అందులో చాలా అవకతవకలు ఉన్నాయి, ఖచ్చితంగా మోసం జరిగింది, రాష్ట్ర ప్రజలని మోసం చేశారు అంటూ చెప్పుకుంటూ పోయారు. సో ఏ విధంగా చూస్తారు గఫూర్ గారు ఈ మొత్తం అంశాన్ని? అసలు నిజంగానే అవినీతి జరిగిందో, ఒకవేళ జరుగుంటే ఇప్పటికీ ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది? ఇటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి ప్రజల్లో, మీరేం చెప్తారు? ఇప్పుడు విజయ్ గారు, ఈ సెక్యూ ఒప్పందానికి సంబంధించి ఇంతకుముందు చాలా చర్చ జరిగింది రాష్ట్రంలో. ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అనేది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ అమెరికా కోర్టులో కంప్లైంట్ చేసింది. ఏమిటంటే గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చి ఎక్కువ రేటుకు మ్యానిపులేట్ చేసి ఏదైతే విశ్వాసం షేర్ హోల్డర్స్ ఆయన మీద పెట్టినారో ఆ విశ్వాసం నిలుపుకోలేదు. ఏ ప్రామిస్ అయితే ఇన్వెస్టర్స్ కు చేశాడో ఆ ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకానికి ద్రోహం చేసే పద్ధతిలో గౌతమ్ అదానీ వ్యవహరించినాడు. అమెరికన్ చట్టాలకు విరుద్ధం ఇది. ఎందుకు అమెరికా వాళ్ళు జోక్యం చేసుకున్నారంటే, ఇతను అమెరికాలోనే డబ్బులు వసూలు చేశాడు. అమెరికాలో ఉండేటువంటి బ్యాంకర్స్ తో కానీ అమెరికాలో ఉండేటువంటి షేర్ హోల్డర్స్ తో కానీ డబ్బులు వసూలు చేశాడు. కాబట్టి అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఈ రకమైనటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ కు మేము సపోర్ట్ చేయము, ఇదిగో ఇతను ఇంత లంచాలు ఇచ్చినాడని. అందులో ఒక ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ లో, పేరు చెప్పలేదు కానీ, ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అంటారు. ఇది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అక్కడ కోర్టులో పెట్టినటువంటి కేసు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, లోయెస్ట్ ప్రైస్ కి మేము తీసుకున్నాం అనేది అబద్ధం అండి. ఇప్పుడు గుజరాత్ లో సెకీ ద్వారానే ఒప్పందం చేసుకున్న దాంట్లో ₹99 గుజరాత్ లో యూనిట్ కరెంట్ ఇస్తున్నారు. మనకు ₹2.49 ఒప్పందం చేసుకున్నారు. అవును, ప్లస్ వీలింగ్ ఛార్జెస్ ఉంటాయి దీనికి, మళ్ళీ అక్కడ నుంచి రావాలి కదండి కరెంటు. కాబట్టి దాని వీలింగ్ ఛార్జెస్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు వైసీపీ ఏమో వీలింగ్ ఛార్జెస్ ఉండవనేటువంటి విషయాన్ని చెప్తోంది. ఒప్పందంలో భాగంగా వీలింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకున్నామని చెప్తోంది. ఏమైనప్పటికీ అంటే సరే, వైసీపీ ఏం చేసుకున్నారు, వైసీపీ సెంటర్ ఏం చేసుకున్నారు, ఇక్కడ అవినీతికి సంబంధించినటువంటి కేసు వరకు వచ్చినప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక కేసు పెట్టినారు. వైసీపీ వాళ్ళు మేము తీసుకోలేదంటారా, కాదు మాకు సంబంధం లేదంటారా? మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వీళ్ళకి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ₹2.49 ప్లస్ ఇతరాతర ఛార్జెస్ అన్ని కలుపుకుంటే మా అంచనా ప్రకారంగా ఈ 25 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు, సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పబ్లిక్ మీదన్నా పడుతుంది, లేదా ప్రభుత్వం యొక్క డబ్బుల నుంచైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని వేల కోట్లు మేము కట్టాల్సి వస్తుంది అని. నిజమే, మొత్తం ప్రజల మీద పడే భారంతో పోల్చుకున్నప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ పెద్ద కాదు. అందు అన్ఫేర్ ప్రాక్టీసెస్ కింద ఒక ఒప్పందం చేసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయడానికి నష్టపరిహారం అనేటువంటి క్లాస్ అప్లై కాదనేది మా రీడింగ్. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిజాయితీ ఉంటే, ఎందుకంటే అప్పుడు పేయవల కేశవ్ గొడవ చేసినాడు, ఆయన హైకోర్టులో ఇక్కడ కేసు వేసాడు, ఇదంతా జరిగింది కదా. మరి మీరు చెప్పిన దాన్ని ఈరోజు ఇంకా స్పష్టంగా FBI వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రద్దు చేయరు దీన్ని అనేటువంటిది మేము అడుగుతున్నాం. మా ఉద్దేశంలో అవినీతి ఎవరు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా, ఇంకోరు ఎవరు తీసుకున్నారు, ఇవి మాకు సంబంధం లేదు. అయితే ఖచ్చితంగా అదానీ యొక్క మనస్తత్వము, అతను రాజకీయ నాయకులను లొంగ తీసుకొని కొల్లగొట్టేటువంటి వైఖరి, దేశాన్నే కొల్లగొట్టేవాడు. శ్రీలంక ఈరోజు మొత్తం అతని ఒప్పందాలు రద్దు చేసుకుని బయటకు వచ్చి, ఆ రకంగా ఏంటంటే అదానీ యొక్క వైఖరి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కానీ ఇందులో అబద్ధమని అనుకోవడం లేదు. FBI వాళ్ళు చెప్పేది చాలా వరకు కరెక్ట్ ఉంటుంది అనేటువంటిది, అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది బయట. ఏమైనా ప్రజల మీద భారం పడేటువంటి ఏ ఒప్పందం కూడా
చేసుకోకూడదు అనేది మా అభిప్రాయం. ఎస్ గఫూర్ గారు, ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు గారి హయాంలో అప్పటి ప్రభుత్వంలో ఇదే సౌర విద్యుత్ని ₹5.29 కొనుగోలు చేశారు. అంటే ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా ఆలోచించి 2 నెలల పాటు దీని గురించి ఆలోచించి ఇంత తక్కువకి తీసుకురాగలిగామనేటువంటిది వాళ్ళ వాదన. అంటే కంపారిటివ్లీ మీ ప్రభుత్వం కంటే మేము తక్కువకు తెచ్చాం కదా, ఏ విధంగా రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళం అనేది వాళ్ళ వాదన. సోలార్ ఇదంతా బూటకు వాదనండి, అర్థం లేని వాదన ఇది. ఎందుకంటే సోలార్ పవర్ అనేటువంటిది క్రమంగా ఒకప్పుడు పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఉండింది, ఇప్పుడు కాస్ట్ తగ్గుతుంది, ఇంకా కాంపిటీషన్ ఇంకా కాస్ట్ తక్కువ రావచ్చు. అది ఇడిచిపెట్టి అంతకంటే ₹5 కంటే మేము తక్కువ తీసుకున్నాం కదా, అరే 17,50 కోట్ల రూపాయలు తీసుకున్నాను FBI చెప్తుంటే దాని సమాధానం చెప్పుకోకుండా మేము తక్కువ తెచ్చినాం తక్కువ. మరి గుజరాత్ వాడు ఇంకా చాలా గొప్పవాడే ఉండాలా, వాడు ₹1.99కే ఒప్పందం చేసుకున్నాడు కదా. కాబట్టి ఇటువంటి బూటకపు వాదనతో అవినీతిని కప్పుచ్చలేరు. ఇన్వెస్టిగేషన్ జరగాల. హయ్యర్ ప్రైసెస్ కోట్ చేసినారు, ఈ హయ్యర్ ప్రైసెస్ వల్ల ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ఒప్పందం క్యాన్సిల్ చేయాలా. ఇక వైసీపీ ఏం చెప్తుంది మాకు సంబంధం లేదు. అంటే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 7,000 మెగావాట్లకి సంబంధించి కొనుగోలు చేస్తే 4,000 మెగావాట్లు రాష్ట్రానికి ఇవ్వండి అంటూ ప్రస్తుత ప్రభుత్వం కూడా అడుగుతోంది. అంటే ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకున్నట్లే కదా, మరి ఏం చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి? ఇప్పుడు విజయ్ గారు, ఇక్కడ ఎక్కడైనా మామ గాని ఆ వంకాయ తోట దగ్గర కాదంటారు కదా. ఇప్పుడు అవినీతి వ్యవహారాలు ఏమున్నా గానీ అదాని జోలికి పోతే చేతులు కాలిపోతాయి. మోడీ గారు అదాని అంటే మొదాని, అదాని ప్లస్ మోడీ, మొదాని అనే పేరు. కాబట్టి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదు. కాబట్టే ఇక సెక్కీతో చేసుకున్న ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తారు వాళ్ళు. మాకు కూడా తెలుసు ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ అవుతుంది అనేటువంటిది మాకేం భ్రమలు లేవు. క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము కంటిన్యూ చేస్తామనుకోండి, అప్పుడు ఈ పాపంలో మీకు కూడా భాగం ఉంది అనేసి మేము ఆరోపణ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనతో